గత 2 రోజులుగా ఢిల్లీ పర్యటనలో బిజీగా గడుపుతున్న సీఎం రేవంత్ కాంగ్రెస్ ఎంపీల ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. అనంతరం పార్లమెంట్ ఆవరణలో సోనియా, ప్రియాంక గాంధీలను కలిశారు. వారితో కాసేపు ముచ్చటించారు. లోక్సభలో రాహుల్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సోనియా, ప్రియాంక హాజరయ్యారు. ఏపీలో ప్రజలంతా కలిసి అరాచక పాలనకు అంతం పలికారని సీఎం చంద్రబాబు అన్నారు. కుప్పంలో పర్యటించిన సీఎం మరో జన్మ ఉంటే కుప్పం బిడ్డగానే పుడతానని, కుప్పం తనకు ఓ ప్రయోగశాల అన్నారు. కుప్పానికి విమానాశ్రయం తెస్తా అన్నారు. 2019-24 కాలం ఒక పీడకల అని గంజాయిని విచ్చలవిడిగా పండించారని ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్ కు పవర్ కమిషన్ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఇప్పటివరకు కమిషన్ కు వచ్చిన సమాచారంపై అభిప్రాయం చెప్పాలని నోటీసులో చెప్పింది. ఈ నెల 27 లోపు వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక కేసీఆర్ తో పాటు జగదీష్ రెడ్డి మరికొంతమందికి నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. ఈ నెల 19న తొలిసారిగా నోటీసులు పంపింది. మంత్రి నారా లోకేష్ తో క్రికెటర్ హనుమ విహారీ భేటీ అయ్యారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో తన పునఃప్రవేశం గురించి చర్చించినట్లు హనుమ విహారీ తెలిపారు. హనుమ విహారీకి ప్రభుత్వం విశేష గౌరవంతో స్వాగతం పలుకుతుందని లోకేష్ తెలిపారు. క్రీడల్లో రాజకీయ జోక్యం ఉండకూడదని లోకేష్ అభిప్రాయపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సేకరించిన ఎవిడెన్స్ మెటీరియల్ కోర్టుకు సమర్పించారు పోలీసులు. తాము స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్లు, సీడీలు, పెన్ డ్రైవ్లను 3 బాక్సుల్లో తీసుకెళ్లారు. అన్నింటినీ జతపరుస్తూ మూడోసారి ఛార్జ్షీట్ దాఖలు చేశారు. రేపు తిరుపతన్న, భుజంగరావు బెయిల్ పిటిషన్లపై విచారణ జరగనుంది. జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పొలంలోకి దిగి కూలీలతో కలిసి వరి నాట్లు వేశారు. వడ్లకొండ గ్రామంలో పర్యటించిన కలెక్టర్ పంట పొలాలను పరిశీలించారు. ఎడగారు పంటలకు సేంద్రియ ఎరువులను వినియోగిస్తే అధిక దిగుబడి వస్తుందని రైతులకు తెలిపారు. పచ్చి రొట్టెతో భూసారం మెరుగవుతుందని తెలిపారు. సత్యసాయి జిల్లా ఎన్ఎస్గేట్ ఆరోగ్య కేంద్రంలో ఏఎన్ఎంలను లక్ష్యంగా చేసుకుని ఓ కీచక డాక్టర్ బరి తెగించాడు. డాక్టర్ ఉదయ్ పులేటిపల్లి తమను లైంగికంగా వేధించినట్లు ఏఎన్ఎంలో ఆరోపిస్తున్నారు. డాక్టర్ వేధింపులు ఆగకపోవడంతో డీఎంహెచ్ఓకు ఫిర్యాదు చేశారు. డీఎంహెచ్ఓ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. రేపు లోక్సభ స్పీకర్ ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ ఎంపీలకు ఆ పార్టీ చీఫ్ విప్ సురేష్ ఎంపీలకు 3 లైన్ విప్ ని జారీ చేశారు. లోక్సభలో పార్టీ సభ్యులందరూ ఉదయం 11 గంటల నుంచి అందుబాటులో ఉండాలన్నారు. సభ వాయిదా పడే వరకు ఉండాలని సూచించారు. లోక్సభ స్పీకర్ ఎన్నికపై ఓటింగ్ నేపథ్యంలో కాంగ్రెస్ విప్ జారీ చేసింది. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ప్రమాణ స్వీకారం లోక్సభలో అగ్గిరాజేసింది. జై భీమ్, జై తెలంగాణ అంటూనే జై పాలస్తీనా అన్నారాయన. పాలస్తీనాకు మద్దతు పలుకుతూ ఓవైసీ ప్రమాణం చేయడంపై బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభాపతి స్థానంలో ఉన్న రాధామోహన్ సింగ్ అభ్యంతరకర వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగిస్తామని అన్నారు. దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన పూణే కారు ప్రమాదం కేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. నిందితుడిని వెంటనే బెయిల్పై విడుదల చేయాలని ఆదేశించింది. నిందితుడిని విడుదల చేయాలంటూ కుటుంబ సభ్యులు దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును వెలువరించింది. కేసులో తీవ్రత ఉన్నప్పటికీ మైనర్లను పెద్దవారిలా పరిగణించకూడదని వెల్లడించింది.